శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. ధనుర్మాసంలో సూర్యుడి సంచారం వల్ల అదృష్టం కలగబోతున్న, రాజయోగం పట్టబోతున్న 4 రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. డిసెంబర్ 16వ తేదీ నవగ్రహాల్లో సూర్యుడు వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. అంటే సూర్యుడి ధనుస్సు సంక్రమణం జరుగుతోంది. ఈ సూర్యుడి ధనుస్సు సంక్రమణం వల్ల 12 రాసుల్లో 4 రాసుల వాళ్ళకి విశేషమైన అదృష్టం కలగబోతోంది. ఈ అదృష్టం అనేది ఆ 4 రాసులకి 2026 జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 2026 జనవరి 14వ తేదీ ధనుస్సు రాశిలో ఉన్న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి డిసెంబర్ 16 సూర్యుడి ధనుస్సు సంక్రమణం వల్ల ధనుర్మాస ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో 12 రాశులలో ఏ 4 రాశులకి అదృష్టము, రాజయోగం పట్టబోతోందో అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 ఈ రాశుల్లో సూర్యుడి సంచారం ఉన్నట్లయితే ఆ సంచారం విశేషమైన అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండటం వల్ల ఈ సంచారాన్ని మనం పరిశీలిస్తే అదృష్టం పట్టబోతున్న 4 రాశుల్లో మొట్టమొదటి రాశి తులారాశి. ఎందుకంటే తులారాశి నుంచి చూసుకున్నప్పుడు తులా, వృశ్చికం, ధనుస్సు. సూర్యుడు ఉన్న ధనుస్సు రాశి 3వ రాశి అవుతుంది. తులారాశి వాళ్ళకి 3వ స్థానంలో ధనుస్సు సంక్రమణం ఏర్పడింది కాబట్టి తులారాశి వాళ్ళందరూ కూడా సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు బాగా లభించి ఎక్కువగా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. అంతేకాకుండా వృత్తిపరంగా కూడా బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. సోదరులతో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోతాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే ఈ ధనుర్మాసంలో సూర్యుడి ధనుస్సు సంక్రమణం వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి 2వ రాశి కర్కాటక రాశి. ఎందుకంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. సూర్యుడి ధనుస్సు సంక్రమణం జరిగినటువంటిది 6వ రాశి అయింది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి 6వ స్థానంలో సూర్యుడి ధనుస్సు సంక్రమణం జరిగింది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆఫీసులో శత్రువులందరూ కూడా తొలగిపోతారు. ఆఫీసులో శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అంతర్గత బహిర్గత శత్రువులు ఉండరు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంతకుముందు విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే అప్పుల సమస్యలుంటే కర్కాటక రాశి వాళ్ళు అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. కాబట్టి ధనుర్మాసంలో సూర్యుడి ధనుస్సు సంక్రమణం వల్ల అదృష్టము, రాజయోగము పట్టబోతున్నటువంటి 2వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి 6వ స్థానంలో ధనుస్సు సంక్రమణం ఏర్పడటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ చేకూరుతాయి. అలాగే ధనుర్మాసంలో అదృష్టం పట్టబోతున్నటువంటి 3వ రాశి కుంభరాశి. సూర్యుడి వల్ల కుంభరాశి వాళ్ళకి అదృష్టం పట్టబోతుంది. దానికి కారణం ఏంటంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ఈ సూర్యుడి ధనుస్సు సంక్రమణం 11వ స్థానంలో ఏర్పడుతోంది. 11వ స్థానాన్ని జ్యోతిష శాస్త్రంలో ఏకాదశము, లాభము అనే పేరుతో పిలుస్తారు. అంటే ఏ గ్రహమైనా 11వ స్థానంలో ఉంటే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే ఇస్తుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ ధనుర్మాసంలో సూర్యుడి ధనుస్సు సంక్రమణం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రావాల్సిన ధనం వస్తుంది. ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. కుటుంబ కలహాలు ఉండవు. కుటుంబంలో జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కుంభరాశి వాళ్ళకి ఈ ధనుస్సు సంక్రమణం 11వ స్థానంలో విశేషంగా యోగిస్తుంది. అలాగే ధనుర్మాసంలో సూర్యుడి ధనుస్సు సంక్రమణం వల్ల అద్భుతంగా అదృష్టం యోగించేటటువంటి 4వ రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు. సూర్యుడి ధనుస్సు సంక్రమణం జరిగినటువంటి ధనుస్సు రాశి మీనరాశికి 10వ రాశి అవుతుంది. మీనరాశి వాళ్ళకి 10వ స్థానంలో ధనుస్సు సంక్రమణం జరిగింది. 10వ స్థానాన్ని దశమం అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో పిలుస్తారు. అది వృత్తి స్థానం. కాబట్టి మీనరాశి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ వృత్తిలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. జాబ్లో ఉంటే జాబ్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది.
అలాగే వ్యాపారంలో ఉన్నవాళ్ళు వ్యాపారంలో టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోతారు. అలాగే 10వ స్థానంలో ధను సంక్రమణం జరిగింది కాబట్టి మీనరాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా మీనరాశి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ గనక రాసినట్లయితే 100% సెలెక్ట్ అవుతారు. మంచి ర్యాంకులొస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన పనులు చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కాబట్టి అదృష్టం పట్టబోతున్న 4వ రాశి మీనరాశి. డిసెంబర్ 16వ తేదీ సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించి ధనుస్సు సంక్రమణం జరగటం వల్ల ఈ ధనుర్మాసంలో సూర్యుడి వల్ల అద్భుతంగా అదృష్టము, రాజయోగము పట్టబోతున్నటువంటి 4 రాశులు తులారాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీనరాశి. ఈ 4 రాశుల వాళ్ళకి ఈ అదృష్టం అనేది 2026 జనవరి 14వ తేదీ వరకు ఉంటుంది. ఈ అదృష్టాన్ని ఈ 4 రాశుల వాళ్ళు అందిపుచ్చుకోండి. మిగిలిన 8 రాశుల వాళ్ళు మాత్రం సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ వినండి. ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు మిగిలిన 8 రాశుల వాళ్ళు కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆధార్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు.